తిరుపతిలో నేడు మెడికల్ షాపుల బంద్ ప్రభావం కూడా స్పష్టంగా కనిపించింది. ఔషధ వ్యాపారులకు సంబంధించిన పలు డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన ఈ బంద్కు తిరుపతి జిల్లా కెమిస్టులు మద్దతు తెలిపారు. ఉదయం నుంచే నగరంలోని అనేక మెడికల్ షాపులు మూతపడడంతో మందుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపించాలని మెడికల్ షాప్ యజమానులు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. మెడికల్ షాపులు అయితే మూతపడ్డాయి. అయితే గతం నుంచి కూడా సరే ఇవాళ బంద్ ప్రకటిస్తున్నామంటూ కూడా సరే మెడికల్ అసోసియేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అయితే తిరుపతి నగరంలో కూడా పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి మెడికల్ షాపులన్నీ కూడా సరే ఇప్పటికే మూతపడిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన అసోసియేషన్స్ కూడా సరే నిరసన తెలుపుతూ కూడా సరే రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన అసోసియేషన్ సంబంధించిన నాయకులతో మాట్లాడతారు. సార్ ఏంటి సార్, ఎందుకు అసలు నిరసన తెలియజేస్తున్నారు మీరు అసలు? మొత్తం ముఖ్య కారణము ఆన్లైన్లో ఈ ఫార్మసీస్ ద్వారా ప్రిస్క్రిప్షన్స్ లేకుండా ప్రాపర్గా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక నియంత్రణ లేకుండా అలవాటు పడే మందులన్నీ కూడా డైరెక్ట్గా రావడము, డోర్ డెలివరీ ఇవ్వడము, డీప్ డిస్కౌంటింగ్ ఈ 3 పాయింట్ల పైన కూడా ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 పాయింట్స్ని కూడా మేము ఎంపీల ద్వారా, మినిస్టర్స్ ద్వారా, ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ కఠిన నియంత్రణ లేకపోవడం వల్ల అలాగే మందులు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. దానివల్ల యువతంతా చెడిపోతోంది. నాసిరకమైన మందులన్నీ కూడా మార్కెట్లకి రావడం జరుగుతుంది. వీటిని అరికట్టాలి అంటే ఈ ఫార్మసీస్ని రద్దు చేయాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. వాటి ద్వారా ఉండకూడదు అనేది. రెండవది డీప్ డిస్కౌంటింగ్. మేము ఔషధ నియంత్రణ చట్ట ప్రకారం నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ చట్ట ప్రకారమే మేము మా మార్జిన్స్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాం. అలాంటిది 20%, 16%, 10%, 8% కాకుండా మందుల షాపు కార్పొరేట్ షాప్స్లో కానీ కొన్ని షాప్స్లో పెద్ద షాప్స్లో కానీ 25%, 30% ఇస్తున్నారు. అంటే అది ఏ రకమైన మందులు వస్తున్నాయి, దానిపైన నియంత్రణ ఎంతవరకు ఉంది, అది ఎలా వస్తున్నాయి మార్కెట్లోకి, దానివల్ల ప్రజల ప్రాణాలకి ఎంతవరకు ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించి ఒకే ధర నియంత్రణ కూడా కరెక్ట్గా ఉండాలి, డీప్ డిస్కౌంటింగ్ ఉండకూడదు అన్న రెండో పాయింట్తోనూ. మూడోది కోవిడ్ టైంలో డోర్ డెలివరీకి అప్పుడు బయటికి రాలేని పరిస్థితుల్లో డోర్ డెలివరీకి అప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంటు. ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని 6 సంవత్సరాలు అయిపోయింది. ఆ నోటిఫికేషన్ అడ్డం పెట్టుకుని ఏదంటే అవి మందులు తెప్పించుకోవడం, అవి యువతంతా చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలని ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో ఆ డిమాండ్లు మేము ఆల్రెడీ ఇచ్చున్నాము. దానికి సరైన స్పందన లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆల్ ఇండియాలో 12.5 లక్షల కెమిస్టులు, మెడికల్ షాపుల వాళ్ళు ఇవాళ బంద్ నిర్వహిస్తున్నాము. వాటిపైన 5 కోట్ల మంది ఆధారపడి ఉన్నాము. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బంద్ నిర్వహిస్తున్నాం. దీని ద్వారా మీ ద్వారా గవర్నమెంట్కి వరకు వెళ్ళి ఆ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని వీటిని అరికడితే ప్రజల ఆరోగ్య రక్షణ బాగుండాలని, దీర్ఘకాలంగా ఇబ్బంది లేకుండా ఉండాలని, ఈ షార్ట్ కట్ మెథడ్స్ వల్ల ఏదో ₹1 తక్కువనో లేకపోతే మా మందుల వ్యాపారానికి నష్టమని కానీ ఆర్థిక నష్టమని కానీ కానే కాదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. మార్కెట్లో కూడా ఏంటంటే మా పైన ఒక చులకన భావం ఏర్పడుతుంది. వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇవ్వడం లేదు, ఎందుకు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఆ అవేర్నెస్ కూడా ప్రజల్లోకి తెలియాలి కాబట్టి ఈ బంద్ రూపంగా అది కూడా తెలియపరుస్తున్నాము. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాల్లో కూడా జరుగుతోంది, ఆల్ ఇండియాలో కూడా జరుగుతోంది ఈ బంద్. తిరుపతి జిల్లాలో కూడా జరుగుతోంది. ఈ బంద్కి మద్దతు మీ సహకారం. అయితే మీకు వచ్చిన నష్టం ఏంటంటే ఇప్పటికే 5 సంవత్సరాల్లో ఎక్కువ శాతం బయట మెడికల్ షాపులు లేకన్నా ఆన్లైన్ షాపుల యొక్క ఉత్పత్తులు కూడా సరే ఎక్కువ శాతం మెడిసిన్స్ కొంటున్నారు ప్రజలు. అంటే అక్కడ భారీ డిస్కౌంట్లు వస్తాయి కాబట్టి ప్రజలకి డిస్కౌంట్లు అంటే ఇంకా డబ్బులు తగ్గుతాయి. ఇంకా పెద్ద ఏజెన్సీల ద్వారా కొన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున డబ్బులు తగ్గుతాయి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. ఎలా చూడొచ్చు? మాకేం నష్టం లేదండి. మాకెలా నష్టం జరుగుతుంది? ప్రజలకే నష్టం. ఎందుకంటే మా గవర్నమెంట్ నిర్ణయించినది మార్జిను రీటైలర్కి 16%, హోల్సేలర్కి 8%. అంతకంటే డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నామంటే దాని నకిలీ మందులే కారణం. ఆన్లైన్ల మందులు పిల్లలు చెడు దానికి పోవడానికి, వేరే వ్యసనాలకు అలవాటు పడడానికి సులువైన మార్గం. సెల్ ఫోన్ ముందర పెట్టుకొని మన పిల్లల్ని మనం గమనించాం. వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళ సెల్ ఫోన్లో నిద్ర మాత్రలు, గర్భం పోయే మాత్రలు బుక్ చేసుకొని ఎట్లా కావాలంటే చెలిబిడిగా వాడుతున్నారు. మన పిల్లల భవిష్యత్తే దెబ్బతింటారు తప్ప మా మెడికల్ వ్యాపారానికి ఎలాంటి నష్టం జరగదండి. ఆన్లైన్ వ్యవస్థ వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడనుకోవడము మేము అంటున్నాం. కానీ ఆన్లైన్ వ్యవస్థను అరికట్టాలంటే ప్రజల ఆరోగ్యం బాగు కోసమే మేము అరికట్టాలని కోరుతున్నాం. మీరు చెప్పండి ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు మీ యొక్క నిరసనకి దిగి రాకపోతే భవిష్యత్తు మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? భవిష్యత్తు అండి ఇది రాష్ట్ర అసోసియేషన్, కేంద్ర అసోసియేషన్ డిసైడ్ చేస్తాయి. దానికి ఒకప్పుడు మీరు చూసింటారు
బంగారు వ్యాపారస్తులు సమ్మె చేసినప్పుడు గవర్నమెంట్ 3% నుంచి 1% GST తెచ్చింది. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారస్తులు దేశవ్యాప్తంగా ఛాంబర్ ఆఫ్ కామర్సు ఏకమై వాళ్ళ కేంద్ర రాష్ట్ర కమిటీల నిర్ణయం మేరకు సంఘీభావం తెలియజేసి కేంద్రాన్ని రాష్ట్రాన్ని వ్యాపారస్తులందరూ స్తంభింపజేస్తారు. వ్యాపారస్తులు అంటే ప్రజల్లో వ్యాపారస్తులు కూడా ఒక భాగమే. పాలకులు గుర్తించాలి. ఈ చిరు వ్యాపారస్తులంతా కూడా ప్రజల్లో భాగస్వాములే. ఈ చిరు వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగిన వాళ్ళే. ఈ చిరు వ్యాపారస్తులు అందరూ కూడా తమ కుటుంబాలను పోషించాల్సిన బాధ్యత ఉంది. మేమే పాలసీని మెయింటైన్ చేయమంటాం. చట్టాలు ఉంది. ఇప్పుడు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చట్టాలను పర్యవేక్షించి దానికి అధికారులను నియమించి చట్టాన్ని సక్రమంగా అమలు చేయమని మినిమంగా చిరు వ్యాపారస్తులను కాపాడమనే కోరుతున్నాం. తద్వారా ప్రజల ఆరోగ్య స్థితి, ప్రజల బాగోగులు గడ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని పైన ఉంది. చట్టాన్ని అమలు చేయమంటున్నాం అంతే సార్. సార్ మీరు చెప్పండి, ఇప్పటికే మహిళలకు సంబంధించిన గర్భాధానానికి సంబంధించి కావచ్చు, మత్తు పదార్థాలు కూడా ఎక్కువ శాతం యొక్క బిల్లలన్నీ కూడా ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతున్నాయి. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? నా పేరు రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని. మేము గత 15 సంవత్సరాలుగా ఈ ఆన్లైన్ మార్కెట్ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఏదైతే మన మినిస్టర్ ఉన్నారో దీనికి సంబంధించిన మినిస్టర్కి కానీ మెమరాండం ఇస్తూనే ఉన్నాం. దీనివల్ల రాబోయే కాలంలో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే నకిలీ నాసిరకం మందులు తీవ్రంగా తయారవుతాయి, ఆన్లైన్లో పెడుతున్నారు, ఎక్స్పైరీ డేట్స్ చూడట్లేదు, దాని మీద స్టిక్కరింగ్ మారుస్తున్నారు. ఏదైతే ఇంతసేపు మీరు చెప్పారో పిల్లలు కావాల్సిన ఆ మొబైల్లోనే ఆర్డర్లు పెట్టేస్తున్నారు, ఎవరు ఆర్డర్ పెట్టారో తెలియదు, లేని అంటే మత్తు పదార్థాలు కూడా దీనికి తీసుకునే అవకాశం ఉంది. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ఇవి గర్భానికి సంబంధించింది ఆ మెడిసిన్స్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే రాబోయే కాలంలో చాలా తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద గోడౌన్లు నాసిరకం మందులు తయారు చేసే గోడౌన్లు కూడా గవర్నమెంట్ రైడ్ చేసి సీజ్ చేస్తున్నారు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ ఇప్పటికైనా దృష్టి పెట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పనేసి ఆల్ ఇండియా ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మెడికల్ ఫార్మసీకి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా సరే నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భవిష్యత్తులో మాత్రం కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు చేసిన నిరసనకి దిగిరాకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే నకిలీకి సంబంధించినటువంటి మాత్రలన్నీ కూడా సరే ఆన్లైన్లో అమ్మకాలు అయితే జోరుగా సాగిస్తున్నారు. కాబట్టి దీని మీద నియంత్రణ తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కోవిడ్ సమయంలో ఏదైతే ప్రజలకు డోర్ డెలివరీ విధానం అమలు తీసుకొచ్చారో దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం అయితే కూడా ఎంతైతే ఉందని కూడా సరే అట్లా మెడికల్ అసోసియేషన్కి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి. ఆన్లైన్లో మందులు వెంటనే